నమస్తే. వెల్కమ్ టు C23 న్యూస్. నేను మీ శ్రీనివాస్. రెండు రాష్ట్రాలలో అట్టడిగిపోతున్నటువంటి ఒక అంశము అనేలాగా నిన్నటి నుంచి ఒక ఇద్దరు అరెస్టుల్ని, యూట్యూబర్ల అరెస్టుని ప్రామాణికంగా చూపించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఎవరా ఇద్దరు యూట్యూబర్లు? ఏంటి అసలు ఆ గోల? అసలు ఏం జరిగింది? ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టారు? ఎందుకు అరెస్టులు చేశారు? ఏమైనా దేశద్రోహాలు ఏమైనా చేశారా? పెద్ద పెద్ద నేరాలు చేశారా అంటే కాదు. యూట్యూబ్ ఛానల్ని పెట్టారు. యూట్యూబ్ ఛానళ్ళ నుంచి బూతులు తిట్టారు. సో ఇదే జరిగింది. యూట్యూబ్ ఛానల్ పెట్టడం తప్పు కాదు, అది దేశద్రోహం కాదు. కానీ పాలకుల్ని మాట్లాడేటప్పుడు విమర్శించడం, సద్విమర్శ అనేది ఒకటి ఉంటుంది. పాలసీలు మాట్లాడేటప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను మాత్రమే మాట్లాడేటువంటి అంశం ఒకటి ఉంటుంది. కాకుండా వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళిపోయి మాట్లాడేదాన్ని జర్నలిజం అనరు. సో వీళ్ళు ముందో వెనకో ఎక్కడో చోట జర్నలిస్ట్ అనో పేరు పెట్టుకుంటారు. సో వీళ్ళు జర్నలిస్ట్లా అంటే అవును అని 100% చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే వాళ్ళు మాట్లాడే భాష అలా ఉంటుంది. ఆ భాషని విన్న తర్వాత అప్పుడు అర్థమవుతుంది, వీళ్ళు జర్నలిస్ట్లా అనేది అప్పుడు అర్థమవుతుంది. ఏం జరిగింది? కేవీఆర్ అనేటువంటి అతను తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఓ జర్నలిస్ట్, ఓ సీనియర్ జర్నలిస్ట్ అని చెప్తూ ఉన్నారు. సో ఆయన ప్రొఫైల్ నాకు అంతగా తెలియదు. సో ఆయన బయోగ్రఫీ అంతా నాకు అంత ఐడియా లేదు. తర్వాత ఏపీకి సంబంధించినటువంటి ఏపీలో ఉన్నటువంటి ఇంకో వ్యక్తి ప్రశ్న రావణ్, అతని పేరు జోసెఫ్ సంథింగ్ ఏదో ఉంది. వీళ్ళిద్దరిని ఒకే రోజు ఇటు పిఠాపురానికి సంబంధించినటువంటి పోలీసులు ప్రశ్న రావణ్ అనే అతన్ని అరెస్ట్ చేస్తే బొబ్బిలి సంబంధించినటువంటి పోలీసులు కేవీఆర్ అనే అతన్ని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ వెనకాల ఏమన్నా పెద్ద హిస్టరీ దాగుందా అంటే ఏమీ లేదు. వీళ్ళు నిర్వహిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా నోటుకొచ్చినటువంటి బూతులు తిట్టడాన్ని ప్రామాణికంగా పెట్టుకోవడంతో అభ్యంతరాలు వ్యక్తం చేసేటువంటి వ్యక్తులు వ్యక్తిగత దోషణలకు పాల్పడుతూ ఉన్నారని ఈ మధ్యకాలంలో కోర్టు కూడా చెప్పడం జరిగింది. సమకృత నేరాలకు సంబంధించి 111 సెక్షన్లు పెడుతూ ఉన్నారని. అంటే సోషల్ మీడియా, అది యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇంకే ప్లాట్ఫామ్, డిజిటల్ ప్లాట్ఫామ్లో, సోషల్ ప్లాట్ఫామ్ ఏదన్నా దానిలోకి చొచ్చుకుపోయి బూతులు తిడుతున్న వాళ్ళ మీద పెడుతున్నటువంటి కేసులు. దాని ద్వారా వాళ్ళకి సంబంధించి అంటే ఎవరు మనోభావాలు ఎక్కడో దెబ్బతింటే, లేదంటే వాళ్ళ నాయకుడినో వ్యక్తిగతంగా దూషిస్తూ ఉంటే పోయి పెడుతున్నటువంటి కంప్లైంట్లు. ఫిర్యాదు చేసినప్పుడు కామన్గా పోలీసులు వస్తారు, నోటీసులు ఇస్తారు. లేదు ఆ కేసులో పరిణామం అంటే కేసు తీవ్రతను బట్టి ఇమీడియట్గా నోటీస్ ఇచ్చి విచారణ చేసి అరెస్ట్ కూడా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. వచ్చేటప్పుడు ఆ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసి తీసుకొచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కొన్ని సందర్భాలు అయితే దొరకకుండా చెక్కకుండా తప్పించు తిరుగుతున్న వాళ్ళని, లేదంటే అరెస్ట్ కోసం వెళితే అడ్డుకుంటున్నటువంటి సందర్భాలలో కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ కూడా తీసుకుని వెళుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేవీఆర్ని అరెస్ట్ చేసి తీసుకురావడం, అదేదో ఈ రెండు రాష్ట్రాల్లో అదో పెద్ద సంచలనాత్మకమైనటువంటి అంశంగా కొంతమంది యూట్యూబర్స్, కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ కూడా అదేదో పెద్ద నేరము అని, అంటే నేరం చేసిన వాడిని శిక్షించడం, నేరంలాగా మాట్లాడడం తప్పు. నేరం చేసిన వాడిని చట్ట ప్రకారం శిక్షిస్తే, వ్యక్తులుగా పోయి దాడులు చేస్తే మేము మాకున్నటువంటి స్వేచ్ఛని, లేదంటే మాకున్నటువంటి భావ స్వేచ్ఛ, పత్రికా ప్రకటన హక్కుని మేము మాట్లాడాము, మా మీద దాడి చేశారని చెప్పవచ్చు. ఏదో తప్పించుకోవడానికి, ఏదో మసిబూసి మారేడిగా చేయడానికి చట్టాన్ని అవతల మనం నోరు జారితే అవతల పడి చట్టాన్ని చేతుల్లో తీసుకుంటే ఏదో కేసు పెట్టవచ్చు. అసలు మనమే నోరు జారి
మనమే నోటుకొచ్చిన బూతులు తిడితే ఎవరో పోయి ఫిర్యాదు చేస్తే అది చట్ట ప్రకారం శిక్షిస్తే అది నేరం కాదు. సో అలా నేరం లేక అంటే అలా తీసుకొచ్చిన వ్యక్తిని వెనకాల ప్రొటెక్ట్ చేస్తూ ఇంకొంతమంది అది అన్యాయం, అది అక్రమం అని చెప్పని ఎక్కడో నడుండి బొబ్బులి పోలీసుల మీద, ఆ ఫిర్యాదు చేసిన వాళ్ళ మీద అక్కడ ఆయన భార్య ఫిర్యాదు చేసి అది ఎఫ్ఐఆర్ చేయించారు. ఇదేం విచిత్రం నాకు అర్థం కాలేదు. అది చూసిన తర్వాత నాకు చాలా విచిత్రం అనిపించింది. అదేంటి, అతను తప్పు చేశాడు, కేసు కట్టారు, పోలీసులు తమ పని తాము చేస్తే మధ్యలో ఇలా ఎందుకు జరిగింది అనేది నాకు అర్థం కాలేదు. బొబ్బిలి సిఐ శ్రీనివాస్ సహా యూట్యూబర్ కేవీఆర్ని అరెస్ట్ చేయడానికి వచ్చిన ఏపీ పోలీసులు తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని కేవీఆర్ సతీమణి విజయలక్ష్మి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో. ట్రాన్సిట్ వారెంట్ అది ఉంటుందంట, అది చూపించి మరి పాపం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో తీసుకుని వచ్చారు. అలాంటిది ఇందులో లీగల్గానే పోయారు వాళ్ళు. నేమ్ శ్రీనివాస్ బొబ్బిలి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సిఏ అండ్ అదర్స్ అని చెప్పని కేసు పెట్టారు. ఈ కేసులో ఏమేమి పెట్టారు, సెక్షన్స్ ఏవో పెట్టారు. ఇది ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చి 675/2026, డేట్ 1/7/2026, నిన్నే కట్టారు ఎఫ్ఐఆర్. 36/2026 7:30 డేట్ ఆఫ్ టైం 36/2008 గంటలకు ప్రయర్ టు టైం పీరియడ్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ పిఎస్ అంట 1/7/2026 3 గంటలకి ఫిర్యాదు చేశారట. దాని మీద 1/7/2015 3 గంటల ఫిర్యాదు వచ్చింది. జనరల్ డైరీ రెఫరెన్స్ ఎంట్రీ 25 అని వేశారు. తర్వాత డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్ ఎంఎస్ 4 కిలోమీటర్స్ సౌత్ ఇకేదో రాశారు. ఇక్కడ మీద ఏం సెక్షన్ వేశారు, ఫాదర్స్ హస్బెండ్స్ నేమ్ పెట్టిన ఆవిడ నేమ్ విజయలక్ష్మి, వెంకట్రామరెడ్డి, కేవీ రెడ్డి అంటే ఇతనే ఏమైనా కేవీఆర్ 36 సంవత్సరాలు. ఇతని వైఫ్ విజయలక్ష్మి అనే ఆవిడ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొబ్బిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ అతనితో పాటు ఉన్నటువంటి మరికొంతమంది పోలీసుల మీద రంగారెడ్డి డిస్టిక్ సంబంధించినటువంటి సరూర్ నగర్ పోలీసులు కట్టారు. యాక్ట్స్ సెక్షన్స్ వచ్చి 74 రెడ్ విత్ 3 సబ్సెక్షన్ 5 బిఎన్ఎస్ కింద కేసు కట్టారు. ఎందుకు ఈ కేసు ఇంత నేరం ఏం చేశారు బొబ్బిలి సిఐ అంటే ఏం లేదు, జస్ట్ ఆయన వెళ్ళాడు, తీసుకొచ్చాడు, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేశారు, అక్కడి నుంచి తిన్నగా బొబ్బిలి తీసుకెళ్లారు, ఇంతే. అతను కోర్టుకు కూడా హాజరు పెట్టారు. అతనేమి కస్టడీలో ఉంచుకోలేదు. పోతే అంటే ఆయన మీద తప్పుగా వ్యవహరించారని, అంటే అరెస్ట్ చేయడానికి వచ్చిన ఏపీ పోలీసు తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని దాని మీద సతీమణి విజయలక్ష్మి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ కట్టారు. పోలీసుల్ని వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇస్తే అనుచితంగా ప్రవర్తించారేమో అంటే ఇక్కడ నేను పోలీసులను సమర్థించట్లేదు. అరెస్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంత కొందరగాళాలు జరుగుతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో సంఘటనలు అవి పునరావృతం అవుతూనే ఉంటాయి. మనం ఎక్కడ రోడ్డు మీద ధర్నా చేస్తున్నప్పుడు కూడా పోలీసులు లాగి ప్రివెంట్ అరెస్టులు చేస్తారు. ఆ టైంలో కూడా వీడెవడు సరిగ్గా వచ్చి ఎక్కడో వెంటనే వెహికల్ ఎక్కేసి వెళ్ళిపోరు. అక్కడ కాసంతా ఇది జరుగుతూ ఉంటుంది. ఈ బల ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. అక్కడ లాగా వాళ్ళు ఇదులు ఇచ్చుకొని ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో దాని మీద కేసులు కట్టడానికి ఏమి ఉండదు. అలాగే ఎవరిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు అడ్డుపడడం, వాళ్ళ పోలీసు వాళ్ళ మీద దగ్గర ఫోన్లు లాక్కోవడం, వాళ్ళని నిలవరించే ప్రయత్నం చేసినప్పుడే వీళ్ళు వెళ్ళంగానే వెంటనే వెంటబడి వచ్చేస్తే గోల ఉండదు. వాళ్ళ పట్ల అనుచితంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉండదు. వీళ్ళు అడ్డుపడుతూ ఉంటారు, వాళ్ళు నెడుతూ ఉంటారు, తోస్తుంటారు. దీని అనుచిత ప్రవర్తన అంటారు. అడ్డుపడుతున్నప్పుడు ముద్దాన్ని వదిలేసి రావాలంటే పోలీసు రూల్ అది కాదు. చట్టం ఏం చెప్తోందంటే అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏ పరిస్థితులున్నా ముందు అతని ఖైదీని రిమాండ్ చేయాలి. కాబట్టి వాళ్ళ పనిని వాళ్ళ బాధ్యతగా చేస్తారు. మరి ఇందులో ఎఫ్ఐఆర్ కట్టేంత నేరం ఏముందో మరి ఏపీ పోలీసుల మీద మా బొబ్బిలి సీఎం మీద నాకైతే అర్థం కాలేదు. సరే కేసు కట్టారు. సేమ్ టైము వీళ్ళు అనుచితంగా వ్యవహరించారని కేసు ఎలా కట్టారని
దీన్ని పాజిటివ్గా ఎలా ఫీల్ అవుతూ ఉంటారో కేవీఆర్ కుటుంబ సభ్యులు కావచ్చు, కేవీఆర్ మద్దతుదారులు కావచ్చు. అలాగే కేవీఆర్ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, కేవీఆర్ ప్రవర్తించినటువంటి విధానం ఏదైతే ఉందో దానికి కూడా ఇక్కడ జరిగినటువంటి అరెస్ట్ కూడా అంతే న్యాయం, అంటే అంతే పాజిటివ్గా ఉండాలి. ఇతన్ని అరెస్ట్ చేస్తేనేమో అదేదో ఈ దేశానికి సంబంధించినటువంటి పెద్ద అంశంలాగా, ఒక యూట్యూబర్ని అరెస్ట్ చేస్తే అది పోలీసులు వచ్చి కొంచెం అనుచితంగా వ్యవహరించారు అని కేసు పెడితేనేమో అదేదో ఇదిలాగా శుభసూచకంలాగా ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే అతను ప్రవర్తించిన దాన్ని బట్టే అవతలపాడి కేసు కడితేనే తీసుకొచ్చారు. సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు మీరు దాంట్లో నిజం ఎంత ఉంది, మీకు అన్యాయం జరిగితే ఎలా అయితే పరిగణించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక సీఎం మీద కేసు పెట్టారో, అలాగే అన్యాయం జరిగిందో, బాధ కలిగిందో, వ్యక్తిత్వానికి పాల్పడ్డాడని చెప్పని ఫీల్ అయినవాడు కూడా సేమ్ అలాగే పోలీస్ స్టేషన్ పెట్టాడు. సో అక్కడ పోలీసులు ఎలాగా తమ విధిని ఎలా నిర్వహిస్తారో, ఇక్కడ పోలీసులు కూడా తమ విధులను అలాగా నిర్వర్తించారని చెప్పుకోవచ్చు. మరో అంశం ఏంటి అంటే అతను ప్రశ్న రావణ్, అతను కూడా ఓ బహిరంగ వేదిక వెక్కి నోటుకొచ్చిన మాటలల్లా మాట్లాడాడు. సో అతను నాకు పెద్దగా అంటే నేను అతను ఇప్పుడు వాస్తవానికి అంటే అతను ఏంటి అనేది కూడా నాకు అసలు ఐడియా లేదు. వాస్తవానికి ఏదో ఈ సోషల్ మీడియా నడుస్తున్న గందరగోళం చూసిన తర్వాత ఈ వీడియో చేయడమే తప్ప అతను ఎవరనేది కూడా ఐడియా లేదు. అయితే అతను మాట్లాడినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో ఆ వీడియోస్ చూసాం. ఆ వీడియోస్ చూసినప్పుడు అది చాలా అంటే చట్టాన్ని తమ చేతుల్లో తీసుకోవటమో లేదంటే చట్టాన్ని వ్యతిరేకించేలాగా నేను చూసాను వీడియో. సంబంధించిన సమస్య కాదు, ఇది అణచివేతకు సంబంధించిన సమస్య. కందుకూరులో రకరకాల ప్రాంతాల్లో దళిత అన్నల మీద వేసుకొని కూర్చున్నారా? మతాలను కులాలను రెచ్చగొట్టే విధంగా జన సమీకరణ చేసి మాట్లాడడం మీద జరిగినటువంటి ఇష్యూ. సో ఇలా జన సమీకరణలు చేయడం ద్వారా మాట్లాడినటువంటి విషయం మీద పోలీసులకు వచ్చినటువంటి ఫిర్యాదుల మీద కట్టినటువంటి కేసులు. దీని ద్వారా ఎవరి మీద వ్యక్తిగతంగానో పవన్ కళ్యాణ్ పగ తీర్చుకుంటున్నాడనో, చంద్రబాబు నాయుడు పగ తీర్చుకున్నా సేమ్ ఇలా నేనైనా సరే ఒక యూట్యూబ్ ఉంది కదా అని పరిధి దాటి మాట్లాడినా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ఎవరి మీద చర్యలు ఉంటాయి. ఆ చర్యలను తప్పు పట్టలేం, తీసుకునే చర్యలను తప్పట్లేం. ఇవాళ కొంతమంది లాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇంకొంతమంది ఆ చర్యలు తీసుకోవడం మానేస్తారు. ఇలాంటి వాళ్ళ కోసం ప్రొటెక్షన్ చేసే బదులు, ఇలాంటి వాళ్ళ కోసం ప్రొటెక్ట్ చేసే బదులు, ఇలాంటి వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేసే బదులు సో ఇది ఒక గుణపాఠంగా మీరు నేర్చుకోండి అని సజెషన్ ఇవ్వడం చాలా బెటర్.